ఇప్పుడు ఈ పూట మొట్టమొదటి ఉపన్యాసం శ్రీరంగరాజస్తవంలో పరాశర భట్టారకుల కవితా చాతురి. కవిత్వం అంటే ఏమిటి? కవిత్వంలో ఉండే చాతుర్యం వినగానే శబ్దాల యొక్క పోహడింపు వినేటట్టుగా ఉండాలి. అది ఒక సామర్థ్యం. రెండవది ఒక్కసారి తర్వాత ఆ శబ్దాలని మననం చేస్తూ ఉంటే అది నిరంతరంగా శబ్దాల ద్వారా వ్యక్తమయ్యేటటువంటి అర్థంలో ఉండే మాధుర్యం అలా మనని ఒక విధమైనటువంటి తన్మయత్వంలోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి. అటువంటిది సత్కావ్యానికి లక్షణంగా చెప్పారు. రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని జగన్నాథ పండితురాయల యొక్క నిర్వచనం. రమణీయత ఉండాలి. కవిత్వం అంటే చమక్కు ఉండాలి. అటువంటి కవిత్వానికి అంతటి ప్రతిభ కలిగిన వారు, శబ్ద ప్రయోగ సామర్థ్యం కలిగినటువంటి భట్టర్ స్వామి వారిలో లోటే ఉంటుంది. కాబట్టి ఈ స్తోత్ర సాహిత్యంలో తలమానికంగా చెప్పదగినటువంటి ఈ భట్టర్ వారి శ్రీరంగరాజస్తవంలో ఉండే ప్రయోగ చాతుడిని మనకి దర్శింపజేస్తారు. స్తోత్రం అంటే తెలుసు మనకి. స్తోత్రం అనగా స్తుతించడం అని అర్థం. ఈ విధంగా ఉండేటువంటి స్తుతి వైఖరిలో, స్తుతించేటటువంటి స్తోత్ర వైఖరితో పరాశర భట్టర్ వారు చాలా అందంగా, చాలా తీయగా, మధురంగా తమ కవితా సామర్థ్యాన్ని ప్రకటిస్తూనే ఎన్నెన్నో సంప్రదాయ విషయాల్ని మనకు అందించినటువంటి వారు. ప్రస్తుతం స్వామివారు లక్ష్మీనారాయణాచార్య స్వామివారు ఆ విషయాన్ని గురించి మనకి ప్రవచనాన్ని అనుగ్రహించవలసిందిగా వారిని కోరుతూ స్వామివారిని ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా మనందరి తరపున ప్రార్థన చేస్తూ శ్రీనారాయణ మౌనివర్య కృపయా లబ్ధాగమాంతద్వయం శ్రీయాసం శ్రితవత్సలం గురువరం శ్రీనివాసాభిధం చూడామణీకృత శ్రీమన్మన్నాథ పదపంకజాః జయంతి సంతః సతతం జగత్పావనహేతవః శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీరంగరాజ సరసీమవగాహిషీయ పాదాబ్జ హస్తకమల ఆనన వారిజాతాం కళ్యాణ నిర్మల గుణాద్భుత మీనజాతాం భక్తాళితాపహర శీత దయాంబుపూరాం. వేదిక పైన ఇంతవరకు మనని వేంచేసి అనుగ్రహించినటువంటి పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామివారి శ్రీచరణ సన్నిధిలోను, అలాగే అధ్యక్ష పీఠానికే అలంకారమైనటువంటి మహనీయులు, వారిని ఎన్ని విశేషణాలు వేసినా మనకి సరిపోవు. అటువంటి మహనీయుల సన్నిధిలోనే ఒక్క మాటలో చెప్పాలంటే వారి సన్నిధిలో నించోవడానికి కూడా అస్మదాదులకు యోగ్యత లేనటువంటి అంతటి మహనీయులు వారు. వారి సన్నిధిలో ఇటువంటి భాగ్యాన్ని దాసుడికి కల్పించినటువంటి వారు శ్రీ సింగరాచార్య స్వామి వారు. వారి శ్రీచరణ సన్నిధానంలోనూ, అలాగే వారితో పరిచయం చాలా కొద్ది కాలమైనా ఘనిష్టమైనటువంటి పరిచయం అనేటట్టుగా ఆత్మీయులు అన్ని విధాలుగాను మనవారు, మన ప్రాంతం వారు, మన తెలుగులో మాట్లాడేటువంటి వారు, ఇంతకు మించి పెద్దల సంప్రదాయంలో చక్కగా రూపొందినటువంటి పాండిత్యం కలిగినటువంటి మహనీయులు పరవస్తు వరదరాజన్ స్వామివారి శ్రీచరణ సన్నిధానంలోను, అలాగే సభను అలంకరించినటువంటి పెద్దలు మురళీకృష్ణమాచార్య స్వామివారు, స్థలసాయి స్వామివారు, వెంకటాచార్య స్వామివారు, వీరందరి సన్నిధానంలోనూ శ్రీచరణాలలో సప్రశ్రయ ప్రణామాల్ని సమర్పించుకుంటూ వీరందరినీ సేవించుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ భాగవతోత్తములు అందరూ ఉన్నారే, ఎంతటి శ్రద్ధ అండి! నిజంగా శ్రద్ధ అంటే సరిపోదు, వెన్ను దన్ను. ఈ రోజు 2 మాటలు మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే, వినగలుగుతున్నామంటే ఆ సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠి. గోష్ఠి అంటే సరిపోదు, దానికి ఎన్ని విశేషణాలు వేసినా సరిపోవు. అటువంటి ఆ మాటను ఎందుకన్నానంటే అందరినీ కలిపి చెప్పేసినట్టు అయిపోతుంది కదా అని నా స్వార్థం నాది.
అందుకోసం ఒక మాటతో చెప్పేస్తే అందరినీ కూడా అభినందించినట్టు అవుతుంది, అభినందనని తెలుపుకోవడం అవుతుంది అని వారందరికీ కూడా అనేక స్వరూపానురూప మంగళాశాసనాలు చేసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మనం పాలు పంచుకోగలుగుతున్నాం. ముఖ్యంగా సద్గ్రంథ అధ్యయన గోష్ఠి ఇది ఎవరికి సంబంధించినది? జానకమ్మ గారికి సంబంధించిందా, లేకపోతే వారు కటాక్షిస్తుండేటువంటి కాలక్షేపాలనన్నింటినీ కూడా అనుభవిస్తూ పొందుతూ ఉన్నటువంటి ఈ గోష్ఠికి సంబంధించినదా అంటే స్వామివారే ఆ తిరునామాన్ని కటాక్షించారు అని ఇందాక అమ్మగారు అన్నారు. పోనీ ఆ నామాన్నే ఒకసారి వివరించుకుంటే సత్ గ్రంథ, ఇందాక స్వామివారే కటాక్షించారు దాని అర్థాన్ని, అందులో సందేహం లేదు. సత్ గ్రంథ అధ్యయన గోష్ఠి కొంచెం విశ్లేషించుకుందాం. మనం ఎలాగూ భట్టరివారి శ్రీ సూక్తుల్లోకి ప్రవేశించబోతున్నాం కనుక ఆ పద్ధతిలోనే దీన్ని విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. సద్గ్రంథ, గ్రంథం అంటే మనకి తెలుస్తోంది. గ్రంథ అంటే ఏం తెలిసిందండి అంటే కూర్చినది అని అర్థం. ఎన్నెన్నో విషయాలని అన్నిటినీ కూడా వేదాంత విషయాలని, సంప్రదాయ విషయాల్ని అన్నిటినీ కూర్చినటువంటిది కనుక గ్రంథము. అందుకనే అది సద్గ్రంథం అయింది. సద్గ్రంథం ఎలా అయిందో ఇందాక కటాక్షించారు స్వామివారు. అంటే ఏమిటండి, మాకు ప్రతి చోట కూడా అంటే అన్న పదం మాకు చెల్లదండి, దాని విగ్రహవాక్యం ఏమిటి అని అడుగుతూ ఉంటాం. అప్పుడే దాని తాత్పర్యం తెలిసినట్టు, లేకపోతే తెలియనట్టు ఆ పదానికి అర్థం. సద్గ్రంథ అంటే సంతశ్చతే గ్రంథాశ్చ అని చెప్పాలా, సతాంగ్రంథా అని చెప్పాలా, ఇంకొకటి ఏదైనా కూడా ఉన్నదా అని ఇన్ని విశ్లేషణలు చేసుకుంటే ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా ఇక్కడ సరిపోతున్నాయి. పరమాత్మ యొక్క స్వరూపాన్ని ప్రతిపాదించేటువంటి గ్రంథాలు కనుక సద్గ్రంథాలు అవుతాయి. మహనీయులు అనుగ్రహించినటువంటివి కనుక సద్గ్రంథాలు అవుతాయి. విషయ వైలక్షణ్యం, వక్తృవైలక్షణ్యం, అన్ని వైలక్షణ్యాలు కూడా కూడినటువంటివి కనుక సద్గ్రంథాలు. అటువంటి గ్రంథాలనే మనం ఇక్కడ దర్శిస్తున్నాం, పెద్దల ముఖంగా వింటున్న శ్రీముఖం నుంచి వింటున్నాం. అటువంటి సద్గ్రంథ. సరే, ఆ పదానికి అర్థం తెలిసిందండి. తర్వాత పదం సంగతి ఏమిటి? అధ్యయన. అధ్యయనం అంటే ఏమిటంటే నేర్చుకోవడం. నేర్చుకోవడం అంటే ఎవరు చేసే పని? నేర్చుకోవడం అనేది పని కదా. పని అనేసరికి ఎవరు చేసేది? దీనిలో కర్తలు ఎవరు? ఈ పని అనేసరికి ఓ కర్త ఉండాలి అక్కడ. అంచేత కర్తలు ఎవరు? ఇందాకనే ఓ ప్రశ్న వేసుకున్నాను. సద్గ్రంథాధ్యయన గోష్ఠి జానకమ్మ గారిదా, వినే మనందరిదా అని. జానకమ్మ గారికి ఏమీ సంబంధం లేదు. ఆవిడ ఈ గ్రంథాన్ని, ఈ గోష్ఠిని కటాక్షిస్తున్నారు అంతే. ఎందుకని ఎలా చెప్తున్నారంటే అధ్యయన అనే పదం చేత. అధ్యయనము అంటే శిష్యుడు చేసే పని తప్ప ఆచార్యుడు చేసే పని కాదు. ఒకవేళ వారిదే ఈ గోష్ఠి అనుకుంటే అప్పుడు ఈ పేరు చెల్లదు. సద్గ్రంథ అధ్యాపన గోష్ఠి అని పెట్టాలి పేరు. ఇది అధ్యాపనం జరుగుతుంది, అధ్యయనం ఉన్నది కనుక అధ్యాపనం జరుగుతుంది, అది వేరే విషయం. కానీ సద్గ్రంథ అధ్యయన గోష్ఠి మీది, దాన్ని ఎంత అద్భుతంగా మీరు నిర్వహిస్తున్నారంటే. కాదమ్మా, గురువుకి ఏం సంబంధం లేదు. గురు సంబంధం తప్పనిసరిగా ఏర్పడుతుంది అధ్యయతలు ఉంటే. ఎందుకంటే శ్రోత చతుర్లభ కదా. అంచేత వక్తలు ఉండొచ్చు, కానీ శ్రోత ఏవ దుర్లభ అక్కడ. కనుక అటువంటి అద్భుతమైనటువంటి ఈ గోష్ఠిని చూస్తూ ఉంటే నిజానికి ఒక మాట చెప్పుకోవాలి. ఏమిటంటే నాకు నోట మాట రావడం లేదు. అయినా సరే పెద్దల నియమనం కనుక ఏవో నోటికి వచ్చినవి 4 అక్కడ వాచాలుడు కదా, 4 మాటలు మాట్లాడేస్తే సరిపోతుంది అని అంచేత నిలబెట్టారు. కనుక వారి నియమనాన్నే ఆలంబనంగా చేసుకుని 4 మాటలు చెప్పడానికి సిద్ధపడ్డాడు తప్ప దాసుడికి యోగ్యత ఉండి కాదు. అయినా ఇటువంటి పండగను చూస్తూ ఉంటే ఎవరికి నోట మాట రాదు చెప్పండి. నిజానికి ఈ మైక్ నాకు ఇచ్చారు కనుక మీరు ఎవరూ మాట్లాడడం లేదు కాబట్టి ఈ మైక్ ఆఫ్ చేస్తే మీరు అందరూ మాట్లాడుకుంటారు కదా. ఎవరికి రాదండి నోట మాట. అంచేత ఈ మైక్ నాకు ఇచ్చేసారు కనుక ఇంకే అధికారం నాదే కనుక ఏవో 4 మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. విషయం చాలా గంభీరమైనది, అంతేకాదు ఒక విలక్షణమైనది. ఇందాక స్వామివారు కటాక్షించారు. ఇంతకు ముందు తరువాత కూడా మనం పెద్దల దగ్గర నుంచి విని పొందేటువంటి అన్ని ఆ విషయ
సంపద ఏదైతే ఉందో దానికంటే కొంచెం విలక్షణంగా ఉంటుంది. ఆధారం ఇదే, కానీ విలక్షణంగా ఉంటుంది. దాన్ని వేరే కోణంలో మనం ఇప్పుడు తెలుసుకుని మననం చేసుకుని ఆనందిస్తాం. ఇది తప్పదు. ఏ రకంగా ఆనందిస్తామంటే కేవలం మహనీయులు, ఆ పదం తప్ప నాకు ఇంకేం రాదు. అక్కడ భట్టరు వారు అనుగ్రహించినటువంటి ఆ భాషా విషయంలో కానీ అర్థ విషయంలో కానీ దాన్ని నిరూపించి మనకు అనుగ్రహించడం విషయంలో కానీ వారి నేర్పు, వారి నైపుణ్యం మనని మార్గంలో, ఓ సన్మార్గంలో పెట్టి అది ఎలాగా అంటే నువ్వు చెయ్యి అని చెప్పడం కాదు, నువ్వు ఇలా ఉండు అని చెప్పడం కాదు, తప్పనిసరిగా మనం తల వంచి ఆ మార్గంలో వెళ్ళేటట్టు మనమే అంగీకరించేటట్టు చేస్తుంది వారి సాహిత్యం, వారి శ్రీ సూక్తి. ఇవి చెప్పడానికి ఇప్పుడు మనం ఏ తాత్పర్యాలనైతే ఈ స్తోత్రములలో అనుసంధానం చేసుకుంటున్నామో దానికి ఈ స్తోత్రమే అక్కర్లేదు కదా. మరి ఎందుకు ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం? ఇవన్నీ వైదిక విషయాలు, ఇవన్నీ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి విషయాలు. వాటినే కదా స్వామి అనుగ్రహించారు ఇక్కడ ఈ స్తోత్రంలో. అంటే దానికైతే అవే సరిపోతాయి. కానీ స్వామి ఇందాక అనుగ్రహించారు స్తోత్ర కావ్యము అని. దీనికి ఒక కావ్యత్వం ఉన్నది. కావ్యం అంటే ఏమిటండి అంటే వేదం చెబుతుంది సత్యం వద ధర్మంచర అని కొట్టినట్టు చెబుతుంది. నువ్వు నిజమే పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎవరైనా చేస్తారటండి అలా చెబితేను? ఒక ప్రభువు చెప్పినట్టు, ప్రభువు నియమించినట్టు చెబుతుంది. అదే విషయాన్ని పురాణాదులు ఉన్నాయనుకోండి, మిత్రుల్లా చెప్తాయి. నువ్వు నిజం పలుకు, చూసావా వాడు నిజం చెప్పడం వల్ల ఎంత లాభాన్ని పొందాడో, వీడు నిజం చెప్పకపోవడం వల్ల ఎంత నష్టాన్ని పొందాడో అని చెబుతూ ఉంటాయి పురాణములు, ఆ పురాణ సంహితములైనటువంటి గ్రంథాలు. కానీ మూడవ తరంలోకి వద్దాం. కావ్య సాహిత్యం ఏం చేస్తుందంటే ఇంట్లోకి వచ్చేస్తుంది. కాదు బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది. వచ్చి ఏమండి ఇదిగో మనం ఇలా చేసుకోవాలి, ఇలా అయితేనే మనకి ఈ సౌకర్యం లభిస్తుంది, ఈ ఆనందాన్ని పొందగలం అని కాంతుడికి కాంత ఏ విధంగా అయితే ధర్మాన్ని ప్రబోధించేటువంటి రీతి ఉంటుందో ఆ విధంగా కావ్య సాహిత్యం అంతా కూడా వైదిక ధర్మాలను కానీ మనం ప్రవర్తించాల్సినటువంటి ధర్మ ఆచరణాన్ని కానీ చక్కగా ప్రతిపాదించి చెబుతుంది. కాంతా సంహితతయా ఉపదేశ యుజే. కావ్యానికి ప్రయోజనం ఏమిటి అంటే కాంతవలే భర్తను తన మాట వినేటట్టు చేసుకుని ఆయనకు ధర్మాన్ని ప్రబోధించి మంచి దారిలో నడిపిస్తుందిట. కర్తవ్యే కుతుకీ బుధో విరచిత తస్యై స్పృహాంకుర్మహే. అటువంటి కావ్యాలు, ఆ కావ్య సాహిత్య అధ్యయనం అనేటువంటిది అంత గొప్పది. కావ్య సాహిత్యము అంటే మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి. కావ్య సాహిత్యం అనేక తెరగుల్లో ఉంటుంది. ఐతిహాసిక కావ్యాలు అని ఉంటాయి, చారిత్రక కావ్యాలు అని ఉంటాయి, ఇంకో రకమైనటువంటి కావ్యాలు ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనం, అతి ముఖ్యమైనటువంటి సంప్రదాయం కలిగినటువంటిది స్తోత్ర సాహిత్యం. దీని మూలం ఏమిటో కూడా చెప్పుకున్నాం మనం ఇందాక. అటువంటి స్తోత్ర సాహిత్యంలో ముఖ్యంగా శ్రీ వైష్ణవ స్తోత్ర సాహిత్యంలో తలమానికమైనటువంటి ప్రబంధం రంగరాజస్తవం. దానిలో ఉండేటువంటి విషయాలను, ఈ కావ్య సాహిత్యపు విలువలను ఉద్దేశించి ఆ కోణంలో మనం నాలుగిటిని తెలుసుకుందాం పెద్దల యొక్క అనుగ్రహంతో. దాసుడు వేగం విడిచిపెట్టడు మిమ్మల్ని ఎవరిని కూడా. అంచేత దానిలో ఎంత అనుభవించగలమో, ఎంత తెలుసుకోగలమో అంతటినీ చెప్పే మనం ముగించుకుంటాం సాధ్యమైనంత వరకు. అయితే ఎంత చెప్పినా ఇది స్థాళీ పులాకమే, అంతకంటే ఏమీ వివరానికి వెళ్ళిపోం. కానీ కవితా చాతురి అంటే కావ్య నిర్మాణ నైపుణ్యం. ఆ నైపుణ్యం ఏ విధంగా దానిలో మనకి రంగరాజస్తవంలో దర్శింపజేశారు భట్టర్ వారు అంటే అనేక రీతులలో దాన్ని చూపించుకుంటాం. వర్ణనాత్మకమైనటువంటి నైపుణ్యం, అలంకార నిబంధన నైపుణ్యం, అలాగే కావ్య గుణములు వాట్ల యొక్క నైపుణ్యం, అలంకారాల్లోనే శబ్దాలంకార నైపుణ్యం. ఇవి వీటన్నిటికంటే మించి
వృత్త నైపుణ్యం అంటే ఛందోబద్ధమైనటువంటి కవిత్వం, ఆ కోణంలో ఉండేటువంటి నైపుణ్యం. అంతేకాకుండా ఇందాకనే మనం ప్రస్తావన చేసుకున్నట్టు ఈ కావ్య సాహిత్యంలో వారు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే వేదాంత విషయములు, అలాగే ఆళ్వారి యొక్క దివ్య ప్రబంధ సాహిత్యం ఏదైతే ఉన్నదో దాని యొక్క సారము, దాన్ని అంతటినీ మనకు అందిస్తారు. అంచేత దాన్ని ఎంతవరకు ఈ విధంగా మనకి రుచిని కలిగిస్తూ మనకు అందిస్తున్నారు. ఇన్ని కోణాల్లో దీన్ని దర్శిస్తే అప్పుడు మోస్తరుగా దీన్ని మనం అర్థం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. చేత యథావకాశంగా దానికోసం ప్రయత్నిద్దాం. భట్టర్ వారు మనకు సూచన వారే చేశారు, నా సాహిత్యాన్ని మీరు చదువుకునేటప్పుడు ఈ కోణంలో చదువుకోండి అని. అయితే అలా చెప్పలేదు వారు. సూక్తిన్ సమగ్రయతున స్వయమేవ లక్ష్మి శ్రీరంగరాజ మహిషి మధురై కటాక్షై, అది పక్కన పెడదాం, నాకు కావాల్సింది ఇదమ్మా అని. వైదగ్ధ్య వర్ణ గుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణ కుహరా కవయో ధయంతి. అందరూ మెచ్చుకునేటువంటి మాటలు నా నోట్లోంచి రావాలమ్మా అన్నారు. ఏ విధంగా? వైదగ్ధ్య వర్ణ గుణ గుంభన గౌరవైహ్యాం, ఇవన్నీ ఉండడం చేత కవయ ధయంతి, జ్ఞానులందరూ కూడా పానం చేసేయాలి, తమ చెవులతో పానం చేసేటువంటి అంత రుచికరంగా ఉండేటువంటి విధంగా ఉండేటువంటి మాటలను నా నోట్లోంచి రావాలమ్మా, ఆ విధంగా నన్ను అనుగ్రహించు అంటారు. వైదగ్ధ్యము గుణ గుంభన వీటితో గొప్పతనము. వైదగ్ధ్యం అర్ధగాంభీర్యం, అర్ధగాంభీర్యం ప్రతి దానికి క్ష అన్నారంటే, తు అన్నారంటే, ఇంకో సమాసం అన్నారంటే, వ్యస్తంగా చెప్పారంటే అన్నిటికీ అర్థాలని స్వారస్యాల్ని మూలములను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితే భట్టర్ వారి శ్రీ సూక్తుల యొక్క తాత్పర్యాన్ని మనం అవగాహన చేసుకున్నట్టు. ఈ మాటలు చెప్పుకోవడానికే ఇంతసేపు అయితే గ్రంథంలోకి వెడితే ఇంకెంతసేపు అవుతుందో అనిపిస్తుంది. నిజంగా అటువంటిది పరమగంభీరమైనటువంటి సాహిత్యం. వైదగ్ధ్యము వర్ణగుంఫనము, ఆ అక్షరములను పరస్పరం పదముల ద్వారా చేర్చడం, గుణములను కవితా గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ చేర్చడం, ఇటువంటి కోణంలో మనం దర్శించగలిగితే అప్పుడు పరిపూర్ణంగా మనం ఈ వైపు నుంచి కూడా భట్టర్ వారి సాహిత్యాన్ని శ్రీ సూక్తులను మనం అనుభవించడం జరుగుతుంది అని వారే కటాక్షించారు. ఆ విధంగా మనం ఒక్కొక్క విషయాన్ని యథావకాశంగా ప్రారంభించుకుని వెళదాం. రంగరాజస్తవంలో ఇందాక జానకమ్మ గారే కటాక్షించారు. ఒక క్రమం ఒకటి కనిపిస్తోంది, ఆ క్రమాన్ని మధ్యాహ్నం స్వామివారు యథావకాశంగా అనుగ్రహిస్తారు అని. అదొక క్రమం, దాని గురించి నేను వివరించను, చెప్పను. అదొక క్రమం ఏమిటంటే సేవాక్రమం, శ్రీరంగ దివ్యక్షేత్ర సేవాక్రమం. అది కాకుండా అంతకుముందు దానికి ముందు మెట్టుగా ఉండాల్సినటువంటిది ఆచార్య సేవాక్రమం. ముందు అది కూడా కనిపిస్తుంది మనకి, ఆచార్య పరంపర. దానిని సేవించుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి శ్రీరంగ సేవాక్రమం ప్రారంభిస్తారు. ఈ రెండు క్రమాలని మనం అక్కడ స్థూలంగా చూస్తాం. దానిలో ముందు ప్రారంభిస్తూనే స్వాచార్యులను, ఆచార్యులు అనే పేరు చెప్పకుండా తండ్రి గారిని ముందు ప్రారంభించి స్తోత్రం చేశారనుకోండి, అక్కడ మనం ఆగద్దు, ముందుకు వెళ్ళిపోదాం. స్వాచార్య స్తుతిని చేశారు రెండో శ్లోకంలో. మీకు శ్లోకాల నెంబర్లు నేను చెప్పక్కర్లేదు, మీరు అందుకుంటారు కనుక నాకు శ్రమ తప్పింది. నేను నిన్ననే చూశాను కనుక అయినా యథావకాశంగా చెబుతాను. ఆ శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని ఏమైనా రెండు విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. రామానుజ పదఛాయ గోవిందాహ్వానపాయిని తదాయత్త స్వరూపాస జీయాత్ మద్విశ్రమస్థలి. నాకెంత సౌకర్యమో, ఒక పదాన్ని అందించక్కర్లేదు, స్థూలంగా ఒకసారి తాత్పర్యాన్ని సేవించుకుందాం. జీయాత్, వారు ఉత్కృష్టులుగా వెలిగియుండుగా విరాజిల్లుదురుగాక. ఎవరు అంటే ఎవరిని వ్యక్తిని చెప్పలేదు. రామానుజ పదఛాయ, భగవద్రామానుజుల యొక్క శ్రీచరణముల యొక్క ఛాయ. ఛాయ పదం వేరు, ఛాయ వేరు. పదం అంటే వారి శ్రీచరణం, ఛాయ అంటే దాని యొక్క నీడ. దాని యొక్క నీడ విరాజిల్లాలి అంటున్నారు. ఏమంటే నీడ విరాజిల్లాలి అంటే మనకి ప్రతిదీ ప్రశ్నలు వేసుకుంటూ వెళ్ళడమే. నీడ విరాజిల్లాలి అంటే ఏమిటి? ఆ నీడ గోవిందాఫా, గోవిందమిశ్రుడు అనే పేరు ఆ నీడకి.
అంచేత గోవిందమిశ్రుడు అనేటువంటి ఆ నీడ విరాజిల్లాలి. అనపాయిని, ఎల్లప్పుడూ కూడా ఆయనను విడిచిపెట్టకుండా ఉండేటువంటిది ఆ నీడ. అలాగనే తదాయత్త స్వరూప, ఆయన యందే అధీనమైనటువంటి స్వస్వరూపం కలిగినటువంటిది ఆ గోవిందమిశ్రుడు అనే పేరు కలిగినటువంటి ఛాయ. సరే, తనకొచ్చే ఫలం ఏమిటి? మద్విశ్రమస్థలి, ఆ నీడలోనే నేను స్వరూపాన్ని పొంది విశ్రాంతిని, ఈ భవతాపతప్తుడనై విశ్రాంతిని పొందుతున్నాను అని. గోవిందమిశ్రులు అనేటువంటి ఒక నీడ విరాజిల్లాలి అని వీరు స్తుతిస్తున్నారు. అంతకంటే ఏం తెలుస్తోందండి ఆ శ్లోకంలో? ఏమీ తెలియడం లేదు కదా. గోవిందమిశ్రులు అన్నారు, రామానుజ శ్రీచరణ ఛాయ అన్నారు, నేను ఆ నీడలో విశ్రాంతి తీసుకుంటున్నాను అన్నారు. అంతే తప్ప అంతకంటే ఒక్క విషయం కూడా అక్కడ మనకి కొత్తగా ఆలోచించకుండా తెలియడం లేదు. ఇదే సాహిత్యానికి ముఖ్యమైనటువంటి లక్షణం అని చెబుతారు. ఏదో సరస్వతీదేవి 2 రకాలైనటువంటి అమృతాలను మనకి ప్రసాదిస్తుంది. సంగీతమధ సాహిత్యం సరస్వత్యాహస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యత్ ఆలోచనామృతం. అది అక్కడ నొక్కి చెప్పాల్సింది వారి. అంచేత ఈ సంగీతం అనేటువంటిది వింటూ ఉంటే మాత్రమే ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప ఆ రేడియోనో లేకపోతే దాన్నో ఇలా ఆపేసామనుకోండి, ఇంకా అయిపోయింది ఆనందం దాంతో. కానీ సాహిత్యం అటువంటిది కాదు. అది అయిపోయిన దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఇది ఆలోచనామృతం. అది మనస్సులో పడిన తర్వాత ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకుంటూ ఏమిటి భట్టర్ వారి శ్రీ సూక్తులు ఇంత గంభీరమైనవా, ఇంత మధురమైనవా అని ఆలోచించడం. మనకి అమ్మగారి దగ్గర కాలక్షేపం వింటూ ఉంటే కాదు, తరువాత మీరు మననం చేసినప్పుడు ఆనందాన్ని పొందుతారు. ఆ మననం చాలా ముఖ్యమైనటువంటిది. ఇది శృతే చెబుతుంది మననం చెయ్యమని. ఆనందాన్ని పొందాలంటే మననం చెయ్యాలి. అంచేత అటువంటి మననం ద్వారా ఇప్పుడు ఈ శ్రీ సూక్తే కానివ్వండి, మననం చేసుకుంటూ ఉంటే దానిలో ఉండేటువంటి అర్థ విశేషాలు తెలుస్తాయి తప్ప దీనిలో గోవిందమిశ్రుడు ఎవరండి? అంతేగా, మద్విశ్రమస్థలి అని వీరు అన్నారంటే నేనంటే భట్టర్ వారు అవుతారు. గోవిందమిశ్రుడు ఏమిటి? ఆయన నీడ ఏమిటి? ఆయన నీడలో నేను ఆనందాన్ని పొందడం ఏమిటి? ఏమిటి సంబంధం? ఏమీ చెప్పలే ఇక్కడ, ఏమీ అక్కడ వ్యక్తం కాలేదు. దానిని చెబుతున్నారు. ఎలా తెలుస్తోంది మనకి? ఒక సంబంధం తెలుస్తోంది. మనం పెద్దల దగ్గర వినేస్తున్నాం, పుస్తకాలు గ్రంథాలు చదివేస్తున్నాం, వారికి ఉండేటువంటి సంబంధం ఏమిటో తెలిసిపోతుంది. అది మాత్రం ఈ శ్లోకంలో ఇక్కడ లేదు. ఎలా తెలుస్తోంది? ఒక వర్ణనాత్మకత అంటే దాసుడు విజ్ఞాపనం చేస్తున్నాడు. రామానుజ పద ఛాయా, ఛాయా శబ్దంతో దాన్ని ఉపమించారు. ఛాయాశబ్దము ఎటువంటిదో కూడా తర్వాత చెప్తున్నారు. రామానుజ శ్రీచరణములే ఛాయ అన్నారు. ఛాయ అంటే నీడ అన్నంత వరకు మనకి తెలుసు. నీడకు ఉండేటువంటివి 3 గుణాలు ఉంటాయి. ఒకటి, బింబాన్ని ఎప్పుడూ విడిచిపెట్టి ఈ నీడ ఉండదు. రెండవది, బింబం ఎలా ఉంటుందో నీడ అలాగే ఉంటుంది. మూడవది, నీడలో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ విశ్రాంతి దొరుకుతుంది కదా. మనం ఈ నీడలో ఎందుకు కూర్చున్నాం? లేకపోతే అవతల ఎక్కడ కూర్చోవచ్చుగా మనం అందరం. ఈ 3 నీడకు ఉండేటువంటి ధర్మాలు. అంచేత రామానుజ శ్రీచరణములే నీడ. ఆ నీడ ఎవరంటే శ్రీచరణములు ఉంటే తప్పనిసరిగా ఉండేటువంటి గోవిందమిశ్రులు. ఇప్పుడు మనకి తెలుస్తోంది సంబంధం ఏమిటో. గురు శిష్య సంబంధం. ఆ గురు శిష్య సంబంధాన్ని పురస్కరించుకొని ఆ నీడలో నేను ఉంటున్నాను కనుక నాకు గోవిందమిశ్రుడికి కూడా గురు శిష్య సంబంధం. దీన్ని ధ్వని అంటారు. ధ్వని అంటే మనం లౌకికంగా వినేటువంటి ధ్వని కాదు. ధ్వని అంటే వ్యంగ్యార్థము అంటారు. ఉపమానం ద్వారా ఒక వ్యంగ్యార్థాన్ని మనకు తెలుస్తోంది. అలంకారేణ వస్తుధ్వని అంటారు అలంకారిక. ఇక్కడ అలంకారాన్ని చేర్చడం ద్వారా, వేయడం ద్వారా, ఒక ఉపమాలంకారాన్ని చెప్పడం ద్వారా మనకి వ్యంగ్యాత్మకత అక్కడ తెలుస్తోంది. గురు శిష్య సంబంధం. ఇంత అత్యద్భుతంగా గురు శిష్య సంబంధాన్ని నిరూపించినటువంటి మహనీయులను మనం చాలా రేర్. గురు శిష్య సంబంధాన్ని చెప్పకుండా మన మనస్సులకు హత్తుకుపోయేటట్టు చెప్తున్నారండి వారు. దానికి తగినటువంటి 3 విశేషణాలు వేశారు. 3 విశేషణాలు అక్కడ బింబానికి నీడకు ఏ విధంగా అయితే సంబంధం ఉంటుందో, నీడకు కింద ఉండేటువంటి వారికి ఎటువంటి సంబంధం ఉంటుందో, ఆ 3టిని కూడా
ఇప్పుడు ఆ బింబము అంటే ఒక గొడుగు అనుకుందాం, గొడుగు నీడ అనుకుందాం. గొడుగు నీడ కిందని విశ్రాంతి తీసుకునేటువంటి వాళ్ళు 3 అంశాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఈ మూడిటికి 3 కూడా ఉపమానాలు అవుతూ ఉంటాయి, పోలికలు అవుతూ ఉంటాయన్నమాట. ఇది వర్ణనాత్మకమైనటువంటి అత్యద్భుతమైనటువంటి చాతుర్యం ఉంటే కానీ ఇటువంటి వాటిని నిర్వహించలేరు. అటువంటి గురు శిష్య సంబంధాన్ని కటాక్షించి నాకు అది విశ్రాంతినిస్తోంది అంటున్నారు. ఎన్ని విశేషాలు చెప్పుకోవాలండి, జానకమ్మ గారు ఇచ్చిన సమయం ఏమీ చాలదు. అనపాయిత్వం, ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండుట అనేటువంటిది ఛాయలో ముఖ్యమైనటువంటి లక్షణం. ఇది సాధర్మ్యం అంటారు, ఎక్కడైనా పోలిక చెప్పినప్పుడు సాధర్మ్యం ఉంటూ ఉంటుంది. అలాగే భగవద్రామానుజుల యొక్క శ్రీచరణాలని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఉండేటువంటి వారు గోవిందమిశ్రులు అని చెప్పడం. అలాగే తదాయత్త స్వరూప, ఛాయ ఎప్పుడూ కూడా బింబం ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఆకారం కలిగి ఉంటుంది, మనందరికీ తెలిసినటువంటిది. అలాగే భగవద్రామానుజుల యందే అధీనమైనటువంటి తమ యొక్క ఉనికి స్వసత్త కలిగినటువంటి వారు గోవిందమిశ్రులు. గోవిందమిశ్రులే చెబుతారట, అవస్తు ప్రస్తావే శ్వచరమ ఇది అభూత్ వస్తు యదహం సయేవాహం సత్సు వ్యగణిషి యదియైర్వరగుణై. ఆ మహానుభావుల యొక్క కళ్యాణ గుణములను వలనే, అంటే దయాది కళ్యాణ గుణముల వలనే ఎందుకు పనికిరానటువంటి నేను కూడా ఇదిగో మీ ముందు కూర్చుని ఇలా 4 మాటలు మాట్లాడగలుగుతున్నాను. సత్సు వ్యగణిషి అంటారు. అటువంటి అంటే తదాయత్త స్వరూప, భగవద్రామానుజుల యొక్క కృపకే అధీనమైనటువంటి స్వస్వరూపం కలిగినటువంటి వారు వీరు. అటువంటి ఆ మహనీయులు అనేటువంటి ఒక నీడ ఉన్నదే, దానిలో నేను విశ్రాంతిని పొందుతున్నాను అంటారు. విశ్రాంతిని పొందుతున్నాను అంటే నీడకుండేటువంటి తప్పనిసరి లక్షణం కదా కింద ఉండేటువంటి వాళ్ళు విశ్రాంతిని పొందడం. అలాగా గోవిందమిశ్రుల యొక్క నీడలో ఆ నీడలో చేరి వారి శ్రీచరణ సన్నిధానాన్ని పొంది నేను ఈ భాగ్యాన్ని పొందాను, విశ్రాంతిని పొందాను అంటున్నారు. అద్భుతమైనటువంటి ప్రక్రియ. మనకి గురు శిష్య సంబంధాన్ని చెప్పేటప్పుడు శిష్య శబ్దానికి పర్యాయంగా ఒక శబ్దం ఉన్నది, ఛాత్ర అనేటువంటి శబ్దం. మనం పలుమార్లు వింటున్నదే. ఛాత్ర శబ్దానికి అర్థం ఏమిటి, ఎలా వచ్చింది అంటే ఛత్ర అనే పదం మించి ఛాత్ర అనే శబ్దం ఏర్పడింది. ఛత్రాదిభ్యోణ్, మా స్వవిషయాలు చెప్పకుండా ఎక్కడ ఉండం. ఛత్రాదిభ్యోణ్ అని ఆ ఛత్ర అనే పదం మీద అణ్ అనే ప్రత్యయం ఒకటి చేరిస్తే ఛాత్ర అనే పదం ఏర్పడుతుంది. దానికి ఇది అర్థం, ఇది సంబంధం అని మహాభాష్యకారులు వివరిస్తారు అక్కడ. ఎందుకంటే గొడుగును విడిచిపెట్టకుండా గొడుగు పట్టుకునేవాడు ఉన్నంతసేపు మాత్రమే గొడుగు ఇతనిని నీడనిచ్చి కాపాడుతుంది. అంతే కదా, ఆచార్య సన్నిధి కూడా అంతే. ఆచార్యుల శ్రీచరణ సమాశ్రయణం చేస్తూ ఉండాలి, వారు మనల్ని రక్షిస్తూ ఉంటారు. అంచేత ఆ ఛత్ర సంబంధాన్ని చెప్పి ఎప్పుడూ పట్టుకునేటువంటి వాడు వీడు అంటే ఏమండి, అయితే వీడేం చెయ్యక్కర్లేదా? కాదు, గొడుగుని రక్షించాల్సింది వీడు, గొడుగేమో ఈయన్ని రక్షిస్తూ ఉంటుంది. గొడుగు ఏం చేస్తుంది? ఇతని ఆత్మని రక్షిస్తుందిట. శిష్యుడు ఏం చేస్తాడు? ఆయన శరీరాన్ని రక్షిస్తాడట. అంతే కదా మనకు గొడుగులో కనిపిస్తోంది. మామునిగా కూడా తమ శ్రీ సూక్తులలో అదే కటాక్షిస్తారు. ఇంకోసారి చెప్పుకుందాం ఆ శ్రీ సూక్తిని. అంటే ఆచార్యన్ శిక్షన్ 6:27 అనేటువంటి శ్రీ సూక్తిలో ఇటువంటి ఘనిష్టమైనటువంటి ఛత్ర శబ్దార్థం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ ధ్వనిస్తోంది. ధ్వని అనేటువంటి పదం కావ్యంలో ఇక్కడ విన్నాము అంటే అది ఉత్తమ కావ్యము అని అర్థం. ప్రారంభం నుంచి మనకి దీని యొక్క ఉత్తమ కావ్యత్వం తెలుస్తోంది. ధ్వనిరాత్మాతు కావ్యస్య కదా. ఈ సందర్భంలో ఒకటేనా చెప్పండి, పూర్తిగా చెప్పండి అని అన్నారు కనుక దానికే స్థిరపడిపోదాం, మిగిలిన విషయాలు తర్వాత చెప్పుకుందాం. శ్రీహర్షుడు అని ఒక మహాకవి, ఎంత బాగుంటుందో చూడండి. ఆయన నలదమయంతుల కథను ఓ కావ్యంగా రచించి మనకు అందించాడు. అత్యద్భుతమైనటువంటి కవిత్వం. నైషధం విద్వదౌషధం, పండితులకే ఔషధం లాంటిదిట. దానిలో ఓ సర్గలో
ఒక హంస నలుడి దగ్గర నుంచి బయలుదేరి దమయంతి దగ్గరికి ఆయన పంపిస్తాడు అనుకోండి, వస్తుంది. వచ్చి ఆమె ఉద్యానంలో విహరిస్తూ ఉంటే ఆ పక్కనే ఇది తిరుగుతూ ఆమె దృష్టిని ఆకర్షిస్తుంది. ఆకర్షించి ఈ హంస మాట్లాడగలదండోయ్, ఇది దేవతా లోకపు హంస, ఇది ఏదో విధిర్నిదేశాదిహ నైషధీయం లీలాసరి సేవితుమాగతేషు హైమేషు హంసేషు అహమేక ఏవ భ్రమామి భూలోక వినోదనోత్క అని ఆ హంస చెబుతుంది, నేను ఫలానా హంసను అని. ఇంకా అనేక విశేషం ఆ హంస చెప్తూ ఆమె వినేటట్టుగా నలుని యొక్క గుణ వైభవాన్ని అంతటిని కూడా వర్ణిస్తుంది. ఇంతకు ముందే విని ఉండడం వల్ల ఈ హంస మాటలకు చాలా ముచ్చటపడి ఆ నలుడి యందు ఆసక్తురాలవుతుంది దమయంతి. ఇదంతా పూర్వరంగం మాత్రమే. అయ్యి ఆ హంసతో చెబుతుంది, అది పరిపాక దశలో, ఎలా అయినా సరే ఓ హంసరాజమా, నన్ను నలమహారాజుతో కలపాలి నువ్వు, నేను వేరేగా ఉండలేకపోతున్నాను, నాకంటూ వివాహం జరిగితే ఆయనతోనే వివాహం జరగాలి అని చెప్పి ఉత్కటమైన దశ, ఉత్కటమైన ప్రేమ దశ. ఆ సందర్భంలో అంటుంది, శ్రుతశ్చ దృష్టశ్చ హరిత్సుమోహాత్ ధ్యాతశ్చ నీరంధ్రిత బుద్ధిధారం మమాద్య తత్ప్రాప్తి అసువ్యయో వా హస్తే తవాస్తే ద్వయమేవ శేష. ఎందుకు ఇక్కడ చెప్పుకుంటున్నామో ఈ శ్లోకం ఒక్కసారి మననం చేసుకుంటే సరిపోతుంది. శ్రుతశ్చ దృష్టశ్చ హరిత్సు మోహాత్ ధ్యాతశ్చ నీరంధ్రిత బుద్ధిధారం మమాద్య తత్ప్రాప్తి అసువ్యయో వా హస్తే తవాస్తే ద్వయమేవ శేష. నీ అధీనమై ఉన్నాను నేను, రెండే మార్గాలు, ఆయనను పొందేనా అది నీ చేతుల్లో ఉంది, ఒకవేళ ఆయన్ని పొందేటట్టు నువ్వు చేయలేకపోయినావు అనుకో నేను మరణిస్తానంతే. ఎందుకని అంటే నేను ఉపాసనం చేశాను కనుక. శ్రుతశ్చ దృష్టశ్చ హరిత్సుమోహాధ్యాతశ్చ నీరంధ్రిత బుద్ధిధారం. ఇదంతా వేదాంత శాస్త్రం చెప్పినటువంటి విషయం. ఉపాసన ఏ విధంగా తైలధారావదవిచ్ఛిన్న స్మృతి సంతాన రూపం అని చెబుతుంది. నీరంధ్రిత బుద్ధి, ఏ క్షణంలోనూ నలుణ్ణి నేను గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాను హంసరాజమా. నీరంధ్రిత బుద్ధిధారం ధ్యాత శ్రుతశ్చ, ముందు నేను పెద్దల దగ్గర విన్నాను ఆయన మహానుభావుడని. శ్రుతశ్చ దృష్టశ్చ ఏమండి, హరిత్సుమోహాత్ నాకు ఎక్కడైనా రామో రామ అన్నట్టు ఆయనే కనిపిస్తున్నాడు అన్ని వైపులా కూడా. శ్రుతశ్చ దృష్టశ్చ హరిత్సు మోహాత్ ధ్యాతశ్చ నీరంధ్రిత బుద్ధిధారం. ఇలాంటి నా స్థితి ఎలా ఉంటుంది? మమాద్య తత్ప్రాప్తి, ఆయన్ని పొందనైనా పొందాలి, లేదు అసువ్యయో వా ప్రాణాలు ఎగిరిపోతాయి. హస్తే తవాస్తే ద్వయమేవ శేష. ఈ రెండే మార్గాలు ఉన్నాయి, నీ చేతిలోనే ఉన్నాయి. నన్ను ఏం చేస్తావో, నన్ను ఉంచుతావో, నిలబెడతావో, లేక చంపుతావో, నీ చేతిలో ఉన్నాయి. ఈ నీ చేతిలో ఉన్నాయి అనేటువంటి విషయం ఆచార్యాధీనత్వాన్ని చెబుతోంది. ఆచార్యాధీనత్వాన్ని, తదాయత్త స్వరూపత్వం ఏదైతే ఉన్నదో దాన్ని చెబుతోంది అని మనం చేసుకున్న సమన్వయం కాదు. మల్లినాథ మహాపండితుడు దీనికి వ్యాఖ్యానం చేశారు. ఆయన చెప్తారు ఇక్కడ ఆచార్య శిష్య సంబంధం వ్యక్తమవుతోంది. అయితే ఎక్కడుందండి దానిలో ఆచార్య శిష్య సంబంధం అంటే దీన్ని ధ్వని అంటారు అంటాడు. ఇది మీరు అలంకారం అనుకుంటారేమో, వాచ్యం అనుకుంటారేమో, కాదు ఇది ధ్వని అని. అదే ధ్వని ఇక్కడ భట్టరు వారి శ్రీ సూక్తులలో మనకి చాలా చక్కగా దర్శనమిస్తోంది. శిష్య శబ్దం కానీ గురు శబ్దం కానీ ఎక్కడా లేకుండా శిష్య ఆచార్య సంబంధాన్ని అత్యద్భుతంగా ఛాయా ఉపమానంతో కటాక్షించినటువంటి మహనీయులు కనుక దీన్ని అద్భుతమైనటువంటి ఒక బహుశా పరిణామాలంకారం అవుతుందేమో. ఎందుకంటే ఛాయ కదా అన్వయిస్తోంది, అందుకని పరిణామాలంకారంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అదే అంగాలు అయితే అయి ఉండొచ్చు, అంటే ఛాయ. అంతేకాకుండా చిన్న మాట ఒకటి చెప్పుకొని ముగించేసుకుందాం. మద్విశ్రమస్థలి, అక్కడ ఉన్న విశేషాలమ్మా ఏం దాటిపోవడం అయిపోతుంది, అది చెప్పుకోవడం అవదు. మద్విశ్రమస్థలి, నేను విశ్రమించడానికి అనుకూలమైనటువంటి నా తాపాలని తీర్చగలిగినటువంటి స్థలం ఏది అంటే ఆ ఛాయ, ఆ నీడ.
అక్కడ నేను పడుకుంటాను, కూర్చున్నాను, నించున్నాను, నాకు విశ్రాంతి లభిస్తుంది అంటే మన అందరికీ అర్థమైపోతుంది కనుక మనం అక్కడ ప్రశ్న కలగడం లేదు. ఎక్కడ నీడలో కూర్చున్నా అక్కడ మనం విశ్రాంతిని పొందుతూ నిజానికి విశ్రాంతిని పొందాలంటే నీడకే వెడతాం. అంటే ఆ రెండింటికి, విశ్రాంతికి నీడకి ఉండేటువంటి ఏంటిది అవినాభావ సంబంధం అంటూ ఉంటామే, అటువంటిది అది. అంచేత మద్విశ్రమ స్థలి చాలా సహజమైనటువంటి విషయం. ఎందుకు ఇక్కడ ఈ మాటలన్నీ చెప్పుకుంటున్నామంటే స్థలి అన్నారు కనుక. అంటే మద్విశ్రమ స్థలి అలా ఎందుకండి అనడం? మద్విశ్రమ స్థల అనొచ్చు కదా. స్థల శబ్దం స్థలి అని అవుతుంది, స్థల అని కూడా అవుతుంది సంస్కృతంలో స్త్రీలింగంలో. మద్విశ్రమ స్థల అనే మనకు అర్థమైపోతుంది కదా. మరి అది మానేసి అంటే ఏదో రకంగా అనాలి కదా అని ఇలా అన్నారు. కాదు, భట్టర్ వారు అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఇది భట్టర్ వారి శ్రీ సూక్తి. ప్రతి అక్షరం దగ్గర, ప్రతి పదం దగ్గర, ప్రతి సమాసం దగ్గర మనం ఖచ్చితంగా లోతును తెలుసుకోవాల్సిందే. అంచేత మద్విశ్రమ స్థలి, స్థలి అనేటువంటి పదం స్థలి అని 2 రూపాలతోనూ ఉంటుంది, 2 విధాలుగానూ ఉంటుంది సంస్కృతంలో. అయితే స్థల అనేటువంటి దానికి స్థలి అనే పదం ఎప్పుడు ఏర్పడుతుందంటే సహజమైన అనే అర్థం ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. దాన్నే అక్కడ ఏం చెప్తారంటే వ్యాకరణ శాస్త్రంలో అకృత్రిమము అంటారు. కృత్రిమం అంటే మన చేత చేయబడినది. ఇప్పుడు ఈ వేదిక మీద స్వామి వారి సన్నిధిలో మేమందరం కూర్చున్నాం కదా, ఈ వేదిక స్థలి కాదు, స్థల అంటే కృత్రిమం. మనం ఏర్పాటు కృత్రిమం అంటే చెడ్డది అని మాత్రం కాదు సుమా, సహజమైనది కాదు అని చెప్పడమే అక్కడ ఉద్దేశం. దానికి ఒక పెద్ద సూత్రం ఉంది. అంటే ఇప్పుడు మీ ముందు నేను దాన్ని చెప్పను. జానపద కుండగోణ స్థలభాజ నాగకాల, దానిలో స్థల శబ్దం వినిపించింది కదా. అలాగా అక్కడ కిందని చెప్తారనమాట. స్థలి అకృత్రిమా చేత్ స్థల అన్యా. అకృత్రిమమైనటువంటి స్థలం ఏదైతే ఉంటుందో, సహజమైన స్థలం ఏదైతే ఉంటుందో దాన్ని స్థలి అనాలి. వేరే మళ్ళీ ఆ కండిషన్స్ వేరే, ఏ శబ్దానికి ఆ శబ్దం. అలాగా స్థల శబ్దం స్థలి అన్నప్పుడు అకృత్రిమమైన సహజమైన స్థలము. భట్టర్ వారి సాహిత్యం అంటే ఇలా ఉంటుంది. ఏమిటంటే ఇక్కడ అకృత్రిమత్వం అంటే నీడకి విశ్రాంతి అకృత్రిమము అని ఇందాక దాసుడు విజ్ఞాపనం చేసుకున్నాడు. అందుకనే అంచేత నీడ ఎక్కడుంటుందో అక్కడ సహజంగా విశ్రాంతి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత గోవిందమిశ్రుల యొక్క గోవిందమిశ్రుడు అనేటువంటి నీడ నాకు అంతటి విశ్రాంతి స్థానము. ఎప్పుడూ అక్కడికి వెళ్ళి అవిశ్రాంతత్వం అనేటువంటిది లేనే లేదు. అంత సహజమైనటువంటి నీడ విశ్రాంతిని ఇచ్చేటువంటి వారు గోవిందమిశ్రులు కనుక వారు జీయాత్ ఎప్పుడు నా నీడ నాకు విరాజిల్లుతూ నాకు చల్లదనాన్ని ఇచ్చేటువంటిది, విశ్రాంతిని ఇచ్చేటువంటిది అగుగా. కానీ స్థలి అనేటువంటి చిన్న శబ్దం ద్వారా ఇంత అకృత్రిమత్వాన్ని చెప్పడం ద్వారా తమ యొక్క గురు శిష్య సంబంధ వైభవాన్ని అత్యద్భుతంగా భట్టర్ వారు కటాక్షించారు. అంచేత వారికి ప్రణామం చేయడం తప్ప మనం ఇంకోటి ఏమీ చెయ్యలేమండి. అంత అత్యద్భుతమైనటువంటిది ఈ ఒక్క శ్లోకంలోనే ఈ 4 మాటలు ఇలా చెప్పుకున్నాం. ఇంకా వర్ణనాత్మకత అనే దాన్ని మనం చెప్పుకున్నాం. పోనీ దీంతో ఇది ముగించుకుని ఇంకో విషయంలోకి వెడదాం. అలంకార వైభవం. అలంకారాల్ని ప్రయోగించడం, అలంకారము అంటే ఓ ఉపమాలంకారం అనుకోండి, పోలికల్ని ప్రయోగించడం అనుకోండి. దానిలో మళ్ళీ అనేక విధాలుగా ఉంటూ ఉంటాయి. ఉపమాలంకారం అని, రూపకాలంకారం అని, పరిణామాలంకారం అని, ఇంకా అనేక రకాలు. ఎక్కడ దేన్ని ప్రయోగిస్తే అత్యద్భుతంగా పల్లవిస్తుందో, పరిమళిస్తుందో ఆ విధంగా ప్రయోగిస్తూ ఉంటారు. ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయా అని 63వ శ్లోకం అని నేను మీకు చెప్పక్కర్లేదు. శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నో లక్ష్మీం విహారరసికామివ రాజహంసీం ఛాయామివ అభ్యుదయినీం అవనీంచ తస్యాహ. ఒక ఉపమానం ఏంటండి? ఉపమానం వర్షమే. ఆ రంగరాజస్వామి ఒక తటాకము. ఏమండి, మనం సన్నిధిలోకి వెళుతూ ఎప్పుడు తటాకము అనేసరికి మనందరికీ చంద్రపుష్కరిణే మనకు గుర్తొస్తుంది. కాదు, లోపల ఉన్నది తటాకం. ఆ తటాకాన్ని సేవించండి, ఆ తటాక వైభవాన్ని దర్శించండి. మనస్సులో మనకి కళ్ళ కట్టేటట్టు కాదు, మనస్సుకు హత్తుకునేటట్టు కటాక్షిస్తున్నారు. 3 శ్లోకాలలో 63, 64, 65 3 శ్లోకాలలోనూ కూడా తటాకాన్ని ఉపమిస్తూ మిగిలినటువంటి విషయాలన్నింటినీ రూపణం చేస్తూ చక్కగా అనుభవింపచేస్తారు. అది ఉపమాలంకార వైభవం అంటే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది?
రంగనాథుడు మన కళ్ళ ముందు మెదులుతాడు కాదు, ఆయన గుణవైభవంలో మనం స్నానం చేస్తాం. అంటే తటాకానికి ప్రయోజనం ఏమిటి? అది ఎటువంటిది? ఉత్ఫుల్ల పంకజము తటాకమివోపయాని. ఉత్ఫుల్ల వికసించినటువంటి పంకజ తటాకం, పద్మాలతో నిండినటువంటి ఒక సరస్సు, దాన్ని ఉపయాని నేను దగ్గరగా వెళ్ళి పొందుతాను. ఎక్కడో దూరం నుంచి అనుకోవడం కాదు, అక్కడ పుష్కరిణి ఉందని. ఎవరింతకీ? శ్రీరంగరాజం, ఆ రంగనాథుడు అనేటువంటి తటాకాన్ని నేను పొందుతున్నాను. ఆ తటాకం దగ్గర మీరు చూసేరే లేదో, దక్షిణ సవ్య సీమ్నోహో, దక్షిణ సవ్య, దక్షిణ కుడివైపు, సవ్య ఈ పదాన్ని మళ్ళీ ఒకసారి అనుకున్నాం. సవ్య అంటే ఎడమ అని మాత్రమే అర్థం. సవ్య అనేటువంటి పదానికి కుడి అనే అర్థం లేకపోలేదు, కానీ సవ్య అనేటువంటి శబ్దానికి ఎడమ అని అర్థం. అంచేత సవ్యం, అపసవ్యం అంటేనే కుడి, అంచేత సవ్య అంటే ఎడమ. దక్షిణ సవ్య సీమ్నోహో, అటు ఇటు. అటు ఇటు ఏమిటి? లక్ష్మీం విహారరసికామివ రాజహంసీం, రాజహంసీం విహారరసికాం, రాజహంసీమివ లక్ష్మీం. విహారరసికాం, అక్కడ విహరించడానికి చాలా రసికురాలైన, అంటే దాని యందు ఆసక్తి కలిగినటువంటి లక్ష్మీం, లక్ష్మీదేవిని. అక్కడ విహరించడం అంటే ఏమిటి అంటే అదో తటాకం కదా, ఆ తటాకంలో విహరించడానికి ఆసక్తిని చూపించేటువంటి అమ్మ లక్ష్మీం రాజహంసీం, లక్ష్మీ అనబడేటువంటి రాజహంసి. ఛాయామివ అభ్యుదయినీం అవనీంచ తస్యాహ. అవనీం, ఇంకొక ఆవిడ ఇంకో పక్కన ఉన్నది. ఆమె ఎటువంటిది? ఛాయాం ఇవ, ఈమెకు ఛాయలా ఉన్నది ఆవిడ అంటున్నారు. ప్రతి ఉపమానం వేశారంటే దానికి ఒక గంభీరమైనటువంటి అర్థం ఉన్నది. ఇది రాజహంసి అంటే ఇంకోటి ఏదో ఇంకో పక్షో ఇంకోటో చెప్పేయచ్చుగా, కాదు. ఛాయా సంబంధాన్ని మళ్ళీ ఛాయాం ఇవ అభ్యుదయినీం అవనీం. ఆ భూదేవి ఆమె ఛాయ, ఈమె యొక్క ఛాయలా ఉన్నది. ఈమె యొక్క ఛాయ అంటే ఈ రాజహంసి ఉన్నది కదా, ఈ రాజహంసకి నీడ ఎలా ఉంటుందో అలా ఉంటుందట ఈమె కూడా. అంటే ఈమె ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈమె ఏ పని చేస్తే ఆ పని చేస్తూ ఉంటుంది ఆమె. ఈమె చేసేటువంటి పనులే లక్ష్యంగా కలిగినటువంటిది ఆమె, ఈ పురుషకారం దగ్గర నుంచి కూడా. అంతేకాదు, ఛాయ అనేటువంటిది బింబానికి సంబంధించినది అని చెప్పడం అర్థం. బింబానికి పూర్తిగా సంబంధించినదే తప్ప బింబేతరమునకు, అంటే బింబం కానటువంటి దానికి ఏమాత్రం సంబంధం లేనిది ఛాయ. బింబేతరములతో దానికి సంబంధం లేదు, ఛాయకి నేరుగా బింబం ద్వారానే తప్ప. ఎందుకు ఈ అర్థాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేసుకుంటున్నాం అంటే భట్టర్ వారు శ్రీగుణరత్నకోశంలో కటాక్షిస్తారు. దేవి త్వామను నీలయా సహ మహీదేవ్య సహస్రం తథా యాభిస్త్వం స్తనబాహుదృష్టి విరివస్వ. ఆమె యొక్క అవయవములుగానే వీరందరూ ఉంటారు తప్ప వీరికి స్వామిని సేవించడంలో స్వతంత్రత వేరేగా ఏం చెప్పనవసరం లేదు. ఈమె యొక్క అవయవములే వారందరూ. అలాగనే లక్ష్మీం రాజహంసీం ఛాయాం ఇవ అభ్యుదయినీం అవనీం, ఆమె యొక్క ఛాయ వంటిది ఈమె. వీరిద్దరూ కూడా అలాగా ఆ స్వామిని సేవిస్తూ ఉంటారు అని చక్కటి ఉపమానం ద్వారా వారి యొక్క చేరికను, ఆ చేర్తిని కటాక్షించారు భట్టర్ వారు. మిసమిసలాడిపోతూ ఉంటాడండి రంగనాథుడు. అంటే నిన్న ఇదే పరువం, ఇవాళ ఇదే పరువం, మన తాతలు తండ్రులు వారు అనుభవించినటువంటి పరువము అదే, తర్వాత ఎప్పుడు వచ్చినా సరే అదే పరువం. పరువాన్ని ఏమని అనుకుంటాం మనం? యవ్వనము అంటాం. యుక్త వయస్సు అంటూ ఉంటాం కదా, పరువం అంటే యవ్వనము అంటాం. ఆ యవ్వనాన్నే యువత్వం అని కటాక్షిస్తున్నారు భట్టర్ వారు. ఇప్పుడు కూడా పుష్పించి అందంగానే ఆకర్షిస్తూ ఉంటుందిట ఈ యవ్వన విశిష్టమైనటువంటి రంగనాథుని యొక్క దివ్యదేహం. కనుక మందార వృక్షానికి నిండా పుష్పించి ఆకర్షించేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది ఈయన యవ్వనము అంటారు. వపుర్మందారస్య ప్రథమ కుసుమోల్లాస సమయ. ప్రథమ కుసుమ, మొదటిసారిగా ఆ చెట్టు పూచిన పూలు ఎంత అయితే అందంగా ఉండి ఆనందాన్ని కలిగిస్తాయో, మనని ఎప్పుడూ కూడా తమ వైపే ఆకర్షిస్తూ ఉంటాయో, అటువంటిదట ఈ భగవానుని యొక్క రంగచంద్రుని యొక్క యవ్వనం. అంతేకాదు, క్షమాలక్ష్మి భృంగి సకల కరుణోన్మాదన మధు. క్షమాలక్ష్మి భూదేవి శ్రీదేవి వీరిద్దరి యొక్క ఉపమానాల ద్వారా క్రియలోకి అన్వయిస్తాయి కనుక దీన్ని పరిణామాలంకారం అంటారు. ఎప్పుడైతే ఉపమానము ఉపమేయములోకి అన్వయించి ఉపమేయం ద్వారా క్రియలోకి అన్వయిస్తుందో దాన్ని పరిణామాలంకారం అంటారు. అలంకారం అనుభవిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.
చెప్పడం కంటే అనుభవించడంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్థితి చాలా గొప్పగా ఉంటుంది. అది మననం చేయడం కోసం దాసుడు విజ్ఞాపనం చేస్తున్నాడు అంతే. ఎందుకని మహాకవులందరూ ఎంతోమంది ఈ పరిణామాలంకారాన్ని చక్కగా ప్రయోగించి ఆనందింపచేసినటువంటి వారు. ముఖ్యంగా మళ్ళీ పక్కదారి కాదు ఇది, దీన్ని అనుభవింప చేసుకోవడం కోసం మనం వెడతాం. కాళిదాస మహాకవి పార్వతీదేవి యొక్క యవ్వనాన్ని వర్ణించేటువంటి సమయంలో ఇటువంటి శ్లోకాన్ని అక్కడ కూడా కటాక్షిస్తాడు కాళిదాస మహాకవి. గుర్తు చేసుకోవాలి తప్పనిసరిగా. అసంభృతం మండనమంగయష్టే అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్పవ్యతిరిక్తమస్త్రం బాల్యాత్ పరం సాధవయ ప్రపేదే. సా ఆ పార్వతీదేవి బాల్యాత్ పరం వయ, బాల్యపు తరువాత వయస్సు అంటే యవ్వనమును ప్రపేదే పొందింది, యవ్వనారంభాన్ని. బాల్యాత్ పరం ప్రపేదే అన్నారు కనుక. అసంభృతం మండనమంగయష్టే, ఓ కర్ర ఉన్నదనుకోండి, దానికి అసంభృతం మండనం, మనం ఓ కర్ర ఉంటే దానికి పూలు అవన్నీ మనం గుచ్చాలి, గుచ్చితే అది పూచినట్టు. అబ్బాయి అలా కాదు, తనంత తానుకే ఆ కర్ర పూస్తే ఎలా ఉంటుందో అదుగో ఇంతవరకు పార్వతీదేవి బాల్యంలో అలా ఉన్నది, ఇప్పుడు వికసించే ప్రాదుర్భావం, యవ్వన ప్రాదుర్భావం కలిగి ఉన్నది అంట. అనాసవాక్యం కరణం మదస్య, ఆసవమేది లేకుండానే, ఆసవం అంటే ఆసవం లేకుండానే, ఆసవం అంటే మధువు లేకుండానే మదాన్ని కలిగించేటువంటిదిగా ఉన్నది. అలాగనే కామస్య పుష్పవ్యతిరిక్తం, మన్మధుడికి 5 ఆయుధాలు 5 పుష్పాలు అరవిందం అశోకంచ అని చెప్తారే, 5 ఆయుధాలు పుష్ప ఆయుధుడు ఆయన. అది కాకుండా మన్మధుడు కొత్త ఆయుధాన్ని తీసుకున్నాడా అన్నట్టుగా ఉన్నదట ఆమె యొక్క యవ్వనము, యవ్వన ప్రాదుర్భావం. అటువంటి యవ్వనమును ఆమె పొందినది అని కవి సార్వభౌముడు కాదు కవికుల గురువు ఆయన కుమార సంభవంలో ప్రథమ సర్గలో 31వ శ్లోకంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. దాన్ని మనం తప్పనిసరిగా ఇక్కడ గుర్తు చేసుకుంటాం, దాంతో పరిచయం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే. ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే భట్టరు వారి అనుభవం, వారు శ్రీ సూక్తులలో ఉండేటువంటి అనుభవం ఏమాత్రము కూడా ఆ స్థాయికి కవికుల గురువు అని చెప్పినా అంతటి స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళేదే ఈయన యొక్క కవితా చాతుర్య వైభవం. అందుకోసం దాసుడు విజ్ఞాపనం చేశాడు. ఎన్నో విషయాలున్నా మనం అనుభవిస్తున్నాం కనుక వరుసగానే వెడుతూ ఎక్కడో చోటికి ఆపుకుందాం, ఏ ఇబ్బంది ఏం లేదు. గుణ సౌందర్యం అంటే మనం భగవానుడి విషయంలో కళ్యాణ గుణములను అనేక కళ్యాణ గుణాలని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ గుణములు కానే కావివి, ఇవి కవితా గుణములు. కవిత్వ సౌందర్యానికి కవితా గుణాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆ కవిత్వాన్ని మనం ఆ కవిత్వం ఆకర్షించి మనని దాని యందు లగ్నం చేసుకుని ఆ తాత్పర్యాన్ని గ్రహించడానికి ఉపయోగించేటువంటి రచనా గుణములు అన్నమాట. అవన్నీ ఎన్నో అద్భుతములైన గుణములు ప్రతి శ్లోకంలోనూ అన్నట్టు కనిపిస్తూనే ఉంటాయి. ఎంతెంత గుణ పరివాహమే నిజంగా ఇది కూడా. ఆ విధంగా వాటిల్లో కొన్నిటిని మనం అనుసంధానం చేసుకుందాం. సౌకుమార్యం, సుకుమారత్వం అనేటువంటిది ఒక గుణం. ఆ వర్ణనలో సౌకుమార్యం కనిపిస్తూ ఉంటుంది. ఎంత సౌకుమార్యం అంటే మనం మళ్ళీ అనుసంధానం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఇందీవర దళశ్యామం ఇందిరానంద కందళం వందారుజన మందారం వందేహం. ఎంత బాగుందండి, ఎంత హాయిగా ఉన్నది. ఎందుకు హాయిగా ఉన్నది అంటే 2 కారణాలు దానిలో మనకి. ఒకటి మనందరికీ తెలిసినవి, ఒత్తక్షరాలు అనేటువంటివి లేవు. ఒకటి అలా ఉన్నా మనకేం అడ్డం లేదు. రెండవది అనుస్వార అంటారు సున్నాన్ని, ఆ సున్నా వస్తూ ఉంటుంది దానిలో, అదొక సౌందర్యం. అవసరమైన చోట దాని పక్కని ఆ వర్గలలో ఉండే 3 అక్షరాలు వస్తూ ఉంటాయి తరచుగా. వాటిని నాదాక్షరాలు అంటూ ఉంటారు, అల్ప ప్రాణాలు అన్నమాట. అంచేత తేలిగ్గా పలుకుతూ ఆ పలకడంలోనే అర్థ విశేషం చేత ఆనందాన్ని అనుభవిస్తాం. అలాగే మనం ఇందాక ఇందీవర దళశ్యామం అని చెప్పుకున్నాం. అలా ఓ శ్లోకాన్ని భట్టర్ వారి శ్రీ సూక్తిని మనం అనుసంధానం చేసుకుందాం. వందారు బృందారక మౌళిమాలాయుంజాన చేత కమలాకరేభ్య సంక్రాంత రాగావివ పాద పద్మౌ శ్రీరంగభర్తు మనవై నవై చ
హాయిగా ఉంది అనుసంధానం చేసుకుందికి. ఆ నడకలో ఉండేటువంటి సౌందర్యం మనం అర్థ విశేషం వైపు వెళ్ళక్కర్లేకుండానే మనకి ఆనందాన్ని కలిగించేటువంటి సౌకుమార్యం అంటారు దాన్ని. సుకుమారత్వం అంటే, సుకుమారత్వం అనే గుణానికి తాత్పర్యం సానుస్వార కోమల వర్ణత్వం. సున్నలతో తరచుగా ఉండేటువంటి కోమలమైన మృదువైనటువంటి అక్షరములు కలిగి ఉండుట. ఎంత హాయిగా ఉందో చూడండి. వందారు బృందారక, వందారు ప్రణమిల్లుచున్న బృందారక దేవతల యొక్క మౌళిమాల కిరీటముల యొక్క పంక్తి అదొకటి. యుంజాన చేత, ఇది రెండవది. యోగుల యొక్క హృదయములు. కమలాకరేభ్య, కమలాకరేభ్య, కమల ఆకరం కాదు, కమలాకరేభ్య, కమల యొక్క శ్రీహస్తములు. వీట్ల వల్ల స్వామి యొక్క రంగనాథుని యొక్క పాదపద్మములు ఎర్రబడ్డాయిట. పాదపద్మవు సంక్రాంత రాగవు ఇవ, చక్కని మళ్ళీ అలంకారం, ఓ ఉత్ప్రేక్ష అలంకారం కావచ్చు. సంక్రాంత రాగవు ఇవ శ్రీరంగవర్తు, అటువంటి శ్రీచరణములను, రంగనాథుని యొక్క శ్రీచరణములను మనవై నవైచ, మనవై మననం చేసుకుంటున్నాం. మనం ముందు చేయాల్సిన పని అది. మననం చేసుకుంటున్నాము, దాంతో ఆగిపోతారేమో. నవై స్తుతిస్తున్నాము, అదిగో స్తోత్రం చేస్తున్నారు అవశ్యంగా. అంటే స్తోత్రం చేయకుండా ఉండలేక స్తోత్రం చేసేస్తున్నాం. మన వై నవైచ, తన యొక్క స్థితి. ఏకవచనం ప్రయోగిస్తున్నారు, కొన్ని చోట్ల భట్టర్ వారు బహువచనంలో ప్రయోగిస్తారు. మనందరం దర్శిస్తూ ఉంటాం అంటూ ఉంటారు. ఒక్కో చోట ఏకవచనంతో ప్రయోగిస్తారు. స్వానుభవం నిజంగా. అంటే మనం భట్టర్ వారి శ్రీ సూక్తుల్లో ఆ ఏకవచనం బహువచనం వాటిని కూడా పర్టికులర్గా చూసుకొని ఆ అనుభవాన్ని పొందుతూ ఉండవచ్చన్నమాట. అది వారి సాహిత్యపు విశేషం. అలాగే ఇంకో గుణం, ఆ గుణం దగ్గరే ఆగిపోవద్దు. ప్రసాదము అనేటువంటి గుణం మనందరికీ ఇష్టమైంది కదా. ప్రసాదము అనేటువంటి గుణం. ప్రసాదం అంటే ప్రసన్నత అండి. ప్రసన్నత అంటే అది వినగానే, ఆ శ్రీసూక్తి వినగానే మన మనస్సులోకి ఈ అర్థం దూరిపోవాలి. మనకి స్పష్టంగా తెలియకపోయినా సరే, ఇదిగో ఈ విషయాన్ని, ఈ శ్రీసూక్తి ఈ విషయాన్ని చెబుతోంది అని. పాతు ప్రణతరక్షాయాం విలంబం అసహన్నివ సదా పంచాయుధీం బిభ్రత్ సన శ్రీరంగనాయక. ఎంత హాయిగా ఉందండి. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే చెప్పలేం. భగవద్ అనుగ్రహం అనుకోండి. అంతే కదా మరి. ఊహాపోహలు రెండు ఆయనవే. ప్రణతరక్షాయాం విలంబం అసహన్నివ పంచాయుధీం బిభ్రతు. తనను ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క రక్షణలో రక్షించకుండా ఉండలేక, విలంబం అసహన్నివ, అయ్యయ్యో నేను రేపొస్తాను మాపొస్తాను అని చెప్పకుండా ఎప్పుడూ కూడా వారిని వెంటనే రక్షించాలి అని సదా పంచాయుధీం బిభ్రత. మనం కోరినా కోరకపోయినా, పిలిచినా పిలవకపోయినా ఆయన మాత్రం సిద్ధంగా ఉంటాడు అవన్నీ పట్టుకుని. అటువంటి సన శ్రీరంగనాయక పాతు అని చాలా అద్భుతమైనటువంటి ప్రసాద గుణానికి మనం మొట్టమొదట ఉదాహరణగా చెప్పుకోవాల్సినటువంటి శ్రీ సూక్తి ఇది. అలాగే ఓజస్సు అనేటువంటి ఇంకో గుణం మనని బాగా అలరిపెట్టేటువంటిది ఈ గుణం. కానీ గుణం అది ఇందాక చెప్పుకున్న దానికి పూర్తి విరుద్ధమా అనిపించేస్తూ ఉంటుంది. ఓజస్సు అంటే నిండా సమాసాలతో, సమాస పదములతో నిండు, ఎక్కడికి ఆపుకోవాలో ఎక్కడికి విరుచుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సమాస భూయస్త్వం. భూయస్త్వం అంటే ఆధిక్యము. సమాస భూయస్త్వం, సమాసములతో నిండి ఉంటుంది ఆ శ్రీ సూక్తి అంతా కూడా. ఓజస్ సమాస భూయస్త్వం. ఏతద్ గద్యస్య లక్షణం అంటారు. గద్యం అంటే అలా ఉండాలి అని. స్వఫణవితానదీ ప్రమణిమాలి సుధామ రుచిమృదిమ సుగంధి భోగ సుఖశాయిత రంగధనం. పూర్వార్ధం అంతా ఒకటే పదం. మదభరమందరోచ్ఛ్వసిత నిశ్వసితోత్తరళం పణిపతి డోలికాతలి మమాశ్వసిమః ప్రణతా. ఆ పణిపతి అనేటువంటి ఒక తూగుటు ఉయ్యాలలో ఆయన ఊగుతూ ఉన్నాడట. శబ్దాలంకారం. ఆ ఊగుతూ ఉంటే ఆ ఊగడం ఎలా ఊగుతున్నాడో స్వామి దీనిలో కటాక్షిస్తున్నారు. పెద్ద ఊపులు, చిన్న ఊపులు ఇలా. స్వఫణవితానదీ ప్రమణిమాలి సుధామ రుచిమ్రదిమ సుగంధి భోగ సుఖశాయిత రంగధనం. సుఖం గదలో పడుకున్నట్టు ఆయనకేమి ఆ ఫణిపతి డోలికలలో. మదభరమందరోచ్ఛ్వసిత నిశ్వసితోత్తరళం ఫణిపతి డోలికా తళిమం ఆశ్వసిమః ప్రణతా. అటువంటి రంగనాథుడిని సేవిద్దాం.
ఒక్కొక్కసారి రంగనాథుడిని ఒక్కొక్క అనుభవంతో సేవించండి, సేవించే ఆనందాన్ని పొందండి అని. దీని లోపలికి అర్థాన్ని వివరించుకోవద్దు, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకో మాధుర్యం అనేటువంటి గుణం, అది అందరికీ ఇష్టమైంది కనుక చివరిని దీంతో ఆపేద్దాంలేండి. ఈ గుణంతో మధురైన సమాపయోత్ అంటున్నారు స్వామివారు. మాధుర్యం అనేటువంటి గుణం నిజంగా మధురంగా ఉంటుంది. ఎంత మాధుర్యం అంటే శబ్దమాధుర్యం, అర్థమాధుర్యం, భావమాధుర్యం అన్నిటితో నిండిపోయి ఉంటుంది కనుక మనం చక్కగా అనుభవించవచ్చు, అనుభవిస్తాం కూడా, గ్యారంటీ. యద్బృందావనమండితం దధిరవై యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్ధియత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్యూత ప్రసంగోత్సుకం తద్విష్ణో పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీరంగిణ మంగళం పదం విష్ణో పరమం పదం వహతు నః మంగళం వహతు. ఆ విష్ణువే రంగనాథుడుగా అవతరించి అర్చామూర్తిగా వేంచేసి ఉండేటువంటి ఈ స్వామి, ఆ విషయాన్ని కూడా చెబుతారు. మనం వ్యాఖ్యానంలోకి వెళ్ళొద్దు అనుకోండి. విష్ణోహ అని ఎందుకన్నారు, శ్రీరంగిణ అని ఎందుకన్నారు, ఆ విశేషాన్ని కూడా చెబుతారు. విష్ణోహ రంగిణ పరమం పదం, ఉత్కృష్టమైనటువంటి ఆ శ్రీచరణములు మంగళం వహతు, మనకు మంగళాన్ని కలిగించాలి. ఆ పాద వైభవం ఎటువంటిదండి, ఏమిటి ఆ పాదాలకు ఉండేటువంటి వైశిష్ట్యం అంటే చెబుతున్నారు వెనకని. యత్ ఏ శ్రీపాదమైతే బృందావన పండితం, బృందావన ఆ బృందారణ్యంలో సంచరించడంలో నైపుణ్యం కలిగినదో. బృందావనం అంటే ఏమిటి, పల్లేరకాయలతో నిండినది కదా, అక్కడ నైపుణ్యంతో వెళ్ళకపోతే కుదరదు. పైగా ఆయన చుట్టూ బోళ్ళంతమంది ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ వెనక వెళ్ళాలి, వీళ్ళ వెనక వెళ్ళాలి, వీళ్ళ వెనక వెళ్ళాలి. అదేదో నాటకంలో చెప్పినట్టు ఆమె మీద కోపంగించి వెళ్ళిపోతూ ఉంటే ఆమె అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెడుతున్నట్టు ఈయన ఆమెను ప్రసన్నురాలను చేసుకోవడం కోసం. అలా ఎన్నో పాటలు పడాలి ఈయన. అయినా బృందావన పండితం, ఆ బృందావనంలో సంచరించడంలో పండితుడు అంటే నిష్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటిది ఆ స్వామి యొక్క శ్రీచరణము. దధిరవై యత్తాండవం శిక్షితం, ఆ గోపికామణులందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ పనులు చేసుకోవడం అంటే ఏమిటో తెలుసా, కేవలం చల్ల చిలుక్కోవడం, పెరుగు చిలుక్కోవడం కాదు, పెరుగు చిల్లుతూ భగవత్ కళ్యాణ గుణాలని అనుసంధానం చేయడం వారందరూ చేస్తున్నారు. అది వాళ్ళు చేస్తూ ఉండేటువంటి స్వకృత్యం. అవి వారందరూ చేస్తూ ఉంటే ఈయన దానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నాడట ఈయన పక్కన నించుని. ఏమండి, దధిరవైహి, దధిరవైహి ఆ పెరుగు చిలికేటువంటి ఆ తాళానికి అనుగుణంగా యత్తాండవం శిక్షితం, ఈయన తాండవాన్ని చేస్తూ ఉన్నాడు. యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి, లక్ష్మీ అమ్మ యొక్క కర శ్రీహస్తముల యొక్క సౌఖ్య మార్ధవం చేత కలిగేటువంటి ఏ సౌఖ్యమైతే ఉన్నదో అది ఎరిగినటువంటి వాడు ఆయన మాత్రమే. ఆయన శ్రీపాదములు మాత్రమే దాన్ని తెలుసుకున్నటువంటివి, దానికి సాక్షి ఆ శ్రీపాదం. యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్ధియతు. సరే, జలజ ప్రస్పర్ధి అంటే పుండరీకముతో, పుండరీకం అంటే పద్మం, పద్మంతో పోటీ పడేటువంటి వృద్ధి వికాసం కలిగినటువంటిది ఆయన శ్రీ యొక్క శ్రీచరణం. యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భట్టర్ వారు దీన్నే నొక్కి చెప్పడం వారి ఉద్దేశ్యమేమో అనిపిస్తుంది. యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి, భక్తుల విషయంలో నిమ్నోన్నత వైషమ్యమేమీ లేకుండా సర్వసముడై, ఆర్య సర్వసమశ్చైవ అని చెప్పినట్టు సర్వసముడై అందరినీ కూడా కటాక్షిస్తూ ఉండేటువంటి వాడు. యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి, అంతేకాదు యద్దూత్య ప్రసంగోత్సుకం, ఎంత చిన్న పనికైనా సరే వాళ్ళకి కావాలంటే ఈయన వెంటనే తనని తాను తక్కువ చేసుకుని ఆ పనికి వెళ్ళిపోతాడు. దూతగా వెళ్ళమంటే అలాగే, నేను దూతగా వెళ్ళడం ఏమిటి, మీ కింద నేను పని చేయాలా అనుకోలేదు, ఆ దూత్యాన్ని నేనే నిర్వహిస్తాను అని తానే దూతగా వెళ్ళాడు ఆ కౌరవుల దగ్గరికి. యద్దూత్య ప్రసంగోత్సుకం, అటువంటి శ్రీపాద పద్మం ఏదైతే ఉన్నదో రంగనాథుని యొక్క ఆ విష్ణోహో రంగిణ పరమం పదం నః మంగళం వహతు, మనందరికీ కూడా మంగళాలని ఎప్పుడూ కలగచేయాలి. అటువంటి మంగళాన్ని మనం పొందాలి. పెద్దల యొక్క శ్రీ సూక్తుల ద్వారా వీటిని మనం పొందుతూ
ఆ మంగళాన్ని మాత్రం ఎప్పుడూ పొందాలి అని మంగళాంతంగా మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాన్ని ప్రధంతే అని శాస్త్రం చెప్పినట్టు మంగళాంతంగానే దీన్ని ఇప్పుడు ముగించుకుందాం. ఇంకా అనేక భవ్యములైన విషయాలండి. నిజానికి నా మాటగా నేను చెప్పుకుంటే నోరు కట్టుకున్నట్టే అయింది, కానీ కట్టేసుకుంటాను. చాలా అద్భుతమైనటువంటిదమ్మా. అనుభవంలోకి వెడుతూ ఉంటే ఎన్నో అనుభవాల్ని అనుభవించేటువంటి భాగ్యం మనకు కలిగినందుకు మనం అందరం కూడా చాలా సంతోషించాలి. ముఖ్యంగా మీ గోష్ఠి వారు నిత్యం అనుభవిస్తున్నారు కనుక మాకంటే ఎంత భాగ్యవంతులో నిజంగా మీరందరూ. ఒక మాట చెప్పనా, వాస్తవం చెప్తాను. నాకు శ్రీరంగరాజస్తవం నోటికి రాదమ్మా. ఈ కాగితాలు అందుకనే పట్టుకున్నాను. మీ అందరికీ ఎంత హాయిగా రోజు అనుసంధానం చేసుకోవచ్చు, ఎంత భాగ్యవంతులు నిజంగా మీరు. అటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీమతి జానకమ్మ గారు మా సోదరి, వారికి మనం అందరం కూడా ఎంతో కృతజ్ఞత అభివందనాలని చెయ్యాలి. ఈ గోష్ఠి వారందరూ కూడా ఆ మంగళ ఈరోజు అభివందనాలను చేస్తే సరిపోదు, ఇది నిరంతరం మనకు ఉండాలి అనేటువంటిది విధంగా పెద్దలు మంగళాశాసనం చేసి కటాక్షించాలని ప్రార్థిస్తూ ఇటువంటి 4 వాచాల ఉక్తులను చెప్పేటువంటి అవకాశాన్ని దాసుడికి కటాక్షించినందుకు ధన్యవాదాలు పురస్సరంగా ప్రణమిల్లుతూ దాసుడిని విరమించడానికి అనుజ్ఞనమని ప్రార్థిస్తున్నాను. శ్రీమతే రామానుజాయ నమః.